తిరుపతి సుబ్బారెడ్డి నగర్లో నిర్మాణం చేపట్టిన సిమెంట్ రోడ్డు పనులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలోని సుబ్బారెడ్డి నగర్లో ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో రహదారిని పూర్తిగా తవ్వేసి పనులు ప్రారంభించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయకుండా పనులు కొనసాగించడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. దీనికి తోడు స్థానికులు ప్రత్యామ్నాయంగా మురుగునీటి కాలువపై రాళ్లను ఏర్పరిచి ప్రయాణం సాగిస్తున్న తరుణంలో మురుగునీరు నిల్వ ఉంటుందని మున్సిపల్ అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆ బండరాళ్లను తొలగించడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసి పనులు చేపట్టాలని అధికారులు కోరారు. పనులు ప్రారంభించే ముందు సరైన ప్రణాళిక లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానికులు హెచ్చరించారు. అయితే ఈ సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తున్నటువంటి ఫలితంగా అక్కడ రాకపోకలకి సంబంధించి దారులు క్లోజ్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకము లేదా విద్యార్థులు తమ అవసరాలకు అనుగుణంగా అక్కడ కాలువలపైన బండలు వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. అయితే అత్యవసర సమయాల్లో అక్కడి నుంచి వెహికల్స్ వచ్చేటువంటి అవకాశం కూడా లేనటువంటి ఫలితం ఏర్పడింది. దానికి తోడన్నట్టు అధికారులు అక్కడ మురుగునీరు నిల్వ చేరుతుంది, అక్కడ ఇబ్బందిగా ఏర్పడుతుంది అనేటువంటి ఒక కారణాన్ని చూపించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బండలను కూడా తొలగించడం జరిగింది. దీంతో అటు రాకపోకలు తీవ్రంగా ఇబ్బంది కలుగుతూ అక్కడ బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. ప్రధానంగా పాఠశాలలకి, కళాశాలకి వెళ్ళేటువంటి విద్యార్థులు లోపలికి తమ వాహనాలు రాక మరొక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అక్కడ ఆ రోడ్డు పూర్తయ్యేంత వరకు ప్రత్యామ్నాయంగా అక్కడ బండలు ఏర్పాటు చేసి లేదా మరో మార్గం అయినా చూపించి అక్కడ వెసులుబాటు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.